సార్ రెండు విషయాలు. ఇప్పుడు తప్పు చేసినటువంటి ఆఫీసర్లని తప్పనిసరిగా శిక్షించాల్సిందే, సెకండ్ థాట్ లేదు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. రెండోది జీవీ రెడ్డి గారిని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రజా జీవితంలో ఉండాలి, ఇవన్నీ పొరపాట్లు అవుతూ ఉంటే పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన్ని మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లోకి తీసుకురావాలి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఒక్క నిమిషం, మనతో సీనియర్ జర్నలిస్టు ఎనగంటి రవికుమార్ కూడా జాయిన్ అయ్యారు ఈ అంశం మీద మాట్లాడడానికి. రవికుమార్ గారు, జీవీ రెడ్డి ఎపిసోడ్లో రాజీనామా చేయడము, ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆమోదించడము, ముఖ్యమంత్రి గారు ఆమోదించడము, సేమ్ టైం దినేష్ కుమార్ ఎండీని ట్రాన్స్ఫర్ చేయడం, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? బ్రీఫ్గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవీ రెడ్డి గారు వ్యవహారం ఆయన మొదట 4 నెలల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 400 మందిని తీసేయాలన్నప్పుడు ఎండీ యాక్ట్ చేయకపోవడం, జిఎస్టీ విషయంలో పెద్దల కుటుంబరావు గారు లాంటి వాళ్ళు కూడా పరిశీలించి చెప్పినా కూడా అతను పట్టించుకోలేదు. కానీ జీవీ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సంబంధిత కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత బయటికి రావాల్సింది. మరి అది జరిగిందో లేదో జరిగిందనే చెప్తున్నారు. ఆయన కూడా చెప్పాడు కదా ప్రెస్ మీట్ లో, ఆ విషయం కూడా చెప్పాడు, చీఫ్ సెక్రటరీ గారి దృష్టి కూడా తీసుకెళ్లానని చెప్పాడు. తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే కొంతమంది పత్రికలకి ఇచ్చిన లీక్ ఆయన బాగా హర్ట్ చేసిందండి. అంటే అది జరగని విషయాలు కూడా జరిగినట్టుగా కొంత చేయటం వల్ల ఈ గ్యాప్ వచ్చింది. ఇది ప్రధానంగా సీఎంఓలో పనిచేసే మీడియా రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి, ముఖ్యమంత్రి కార్యదర్శి వర్గం కానీ ఎవరైనా, ముఖ్యమంత్రికి జరిగింది ఒక అది చైర్మన్ కి మధ్య జరిగింది, ప్రాపర్ గా బ్రీఫ్ చేయాలి, డెలికేట్ ఇష్యూస్ లో ప్రాపర్ గా చేయాలి. అది చేయకపోవటం నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, ఆయన రాజీనామా చేస్తున్నారు, అది రకరకాలుగా వచ్చినప్పుడు కనీసం ఏం జరిగింది ఏంటి అని మాట్లాడని పరిస్థితి ఒకటైతే, ఆయన ఏకపక్షంగా రాజీనామా, పార్టీకి చైర్మన్ పదవికి ఆయన బయట పార్టీ నుంచి వచ్చినా పార్టీకి గౌరవించినప్పుడు ఆయన అది కాపాడుకోవాలి. పార్టీకి రాజీనామా చేసినప్పుడు చెప్పాలి, పదవికి రాజీనామా చేసినప్పుడు చెప్పకపోవచ్చు. అది నీకు జరిగిన సందర్భం, ఏది వ్యక్తిగతంగా లేకపోతే వ్యవస్థాపరంగా అనుకోవచ్చు. పార్టీకి రాజీనామా చేసేటప్పుడు పార్టీకి చెప్పాలి, ఇలా జరిగింది, ఇందువల్ల నేను మనస్తాపం చెందాను అని. ఏమీ లేకుండా ఏకపక్షంగా చేయటం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఎందుకు జరిగింది ఈ ఎపిసోడ్ మొత్తం మీద, ప్రభుత్వము పార్టీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు కూటమి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ బీజేపీ వారు కూడా మీరు చూడాలి, ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇవి జరిగినాయి ఒక రివ్యూ చేసుకుని తప్పు ఎక్కడుందని లేకపోతే గ్యాప్ ఎక్కడుంది ఫిల్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది ఎంతో కొంత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసిందనే విషయం మనం ఒప్పుకుని తీరాలి. జీవీ రెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన క్రమశిక్షణ పరంగా అది బాగుండొచ్చు, కానీ కార్యకర్తలు లేకపోతే ఇటు నుంచి చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరమే. ఇలాంటి వ్యక్తులను కూడా వదులుకుంటే ఎలా అనే సిచ్యువేషన్ వస్తుందేమో. రైట్ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదో చెప్తారు. అంటే మొదట్లో సీఎం గారు కూడా